అందరికీ నమస్కారం. ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ అనేటువంటి నాన్ డీటెయిల్ లెసన్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి పాసేజీలు మనం చూస్తున్నాము. ఇది 10వ పాసేజ్ మనం చూస్తున్నాం. దీంట్లో 14 పాసేజీలు ఉన్నాయి మనకి. దాంట్లో ఉన్నటువంటి 10th పాసేజ్ ఏదైతే ఉందో అది మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాము. ఒకసారి చూడండి. ఈ 10వ పాసేజ్ ఇది. వెన్ ద బాయ్స్ హెర్డ్ హిజ్ వాయిస్ దే వర్ టెర్రిఫైడ్. దట్స్ ఇంజిన్ జో విస్పర్డ్ హక్. ద బాయ్స్ ఫేసెస్ బికేమ్ వైట్. ఇక్కడ చూడండి, వెన్ ద బాయ్స్ హెర్డ్ హిజ్ వాయిస్, హిజ్ అంటే ఇక్కడ ఇంజిన్ జో అనేటువంటి వ్యక్తి. ఇక్కడ ద బాయ్స్ అంటే ఎవరు అంటే గనక టామ్ అనేటువంటి వ్యక్తి, అలాగే హకిల్బెర్రీ ఫిన్ అనేటువంటి వ్యక్తులు అతను వాయిస్ విన్నప్పుడు భయపడ్డారు. అతను అంటే ఎవరంటే ఇక్కడ ఇంజిన్ జో అనేటువంటి వ్యక్తి అనమాట. భయపడిపోయారు. చెప్తున్నాడు, దట్ ఈజ్ ఇంజిన్ జో విస్పర్డ్ హక్. హక్ అనేటువంటి వ్యక్తి చెప్తున్నాడు, ఆ వాయిస్ ఎవరిదో కాదు, అది ఇంజిన్ జో సంబంధించినటువంటి వాయిస్ అని చెప్పి, అంటే విస్పర్డ్ అంటే చాలా నిశ్శబ్దంగా చెప్తున్నాడు అనమాట హక్ అనేటువంటి వ్యక్తి టామ్ అనేటువంటి వ్యక్తితోటి. ద బాయ్స్ ఫేసెస్ బికేమ్ వైట్. ఎప్పుడైతే ఆ క్రూరమైనటువంటి వ్యక్తి వాయిస్ అనేటువంటి విషయం తెలిసిందో, హంతకుడు అనేటువంటి విషయం అక్కడ ఉన్నాడు అనేటువంటి విషయం తెలిసిందో, వీళ్ళ ఫేసెస్ అనేటువంటి బికేమ్ వైట్ అయిపోయినాయి. ఎందుకు ఇలాగా వైట్గా మారిపోయినాయి వాళ్ళ ముఖాలు అంటే వాళ్ళు భయపడ్డారనమాట. ఇంజిన్ జో అనేటువంటి వ్యక్తి ఉన్నాడు అక్కడ అని చెప్పి వాళ్ళు భయపడటం వల్ల వాళ్ళ ముఖాలన్నీ కూడా తెల్లగా మారిపోయినాయి. దే వాట్ వీఆర్ గోయింగ్ టు డూ విత్ ద ఇన్ సిల్వర్ కాయిన్స్, దట్ వాజ్ ఎ వెరీ గుడ్ రాబరీ సెట్ ద స్మాల్ డర్టీ మ్యాన్. అక్కడ చూడండి, ఇక్కడ వీటితో మనం ఏం చేస్తున్నాం, వాట్ వీఆర్ గోయింగ్ టు డూ విత్ సిల్వర్ కాయిన్స్, ఈ సిల్వర్ కాయిన్స్ ఏం చేస్తున్నాం మనం అని చెప్పి అతను అన్నాడు. అప్పుడు ఇది అంతా కూడా మంచి రాబరీ, మనం చేసింది ఏదైతే ఉందో ఇది వెరీ గుడ్ రాబరీ, ఇది పెద్ద దొంగతనం, మంచి దొంగతనం అని చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి స్మాల్ డర్టీ మ్యాన్ అనమాట. స్మాల్ డర్టీ మ్యాన్ అంటే ఎవరు ఇక్కడంటే ఇంజిన్ జోతో ఉన్నటువంటి వ్యక్తి, ఇంకో వ్యక్తి అనమాట. ఇతను ఆ దొంగతనం చేసిన తర్వాత, ఆ సిల్వర్ కాయిన్స్ దోచుకున్న తర్వాత వీళ్ళు ఒకరికొకరు మాట్లాడుకున్నటువంటి మాటలు ఇవి. లెట్స్ టేక్ అబౌట్ విత్ అస్ నౌ అండ్ హైడ్ ద బ్యాగ్ హియర్. ఆ తర్వాత ఏమన్నారంటే, దీన్ని ఎలాగైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మనం ఆ బ్యాగ్ ఏదైతే ఉందో ఆ బ్యాగ్ని మనం దాచాలి, ఇక్కడే దాచాలి మనం అని మాట్లాడుకుంటున్నారు. అండ్ వీ కెన్ కమ్ బ్యాక్ టు గెట్ ఇట్ సూన్ సెడ్ ఇంజిన్ జో. అది ఇక్కడ దాచిపెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేద్దామంటే మళ్ళా మన బ్యాగ్ తిరిగి వద్దాం, అప్పుడు మనం ఈ బ్యాగ్ని తీసుకుందాం, అప్పుడు దాకా ఇక్కడే దాచిపెడదామని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. ఇంజిన్ జో అనేటువంటి వ్యక్తి కూడా చెప్పాడు. ద స్మాల్ డర్టీ మ్యాన్ మూవ్డ్ ఏ బ్యాగ్ బిగ్ స్టోన్ ఇన్ ద ఫైర్ ప్లేస్ అండ్ పుల్డ్ అవుట్ ఏ బ్యాగ్. అక్కడ ఉన్నటువంటి ఆ డర్టీ మ్యాన్ ఏం చేశాడంటే, అక్కడ ఒక స్టోన్ అనేటువంటిది ఉంది, ఆ స్టోన్ బిగ్ స్టోన్ అనమాట, పెద్ద రాయి ఒకటి ఉంది, దాన్ని దొల్లించాడు పక్కకి. అక్కడ ఫైర్ ప్లేస్ ఉంది, అంటే మండించినటువంటి ఒక ప్లేస్ ఒకటి ఉంది అక్కడ. ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళారు. బ్యాగ్ అంతా కూడా అక్కడికి తీసుకురావడం జరిగింది. దాన్ని లాక్కొచ్చారనమాట ఆ బ్యాగ్ని, ఆ బరువుగా ఉన్నటువంటి బ్యాగ్ని. హీ టుక్ సమ్ మనీ ఫ్రమ్ ద బ్యాగ్. అతను ఏం చేశాడంటే ఆ మనీలో ఉన్నటువంటి కొంత మనీ తీసుకున్నాడు, ఆ బ్యాగ్లో ఉన్నటువంటి మనీ తీసుకున్నాడు. ఇంజిన్ జో స్టార్టెడ్ డిగ్గింగ్ నియర్ ద ఫైర్ ప్లేస్ విత్ హిజ్ నైఫ్. ఎక్కడైతే మంట పెట్టినటువంటి ప్లేస్ ఉందో ఆ ప్లేస్ దగ్గర తన దగ్గర ఉన్నటువంటి కత్తి తీసుకుని తవ్వడం ప్రారంభించాడు ఇంజిన్ జో అనేటువంటి వ్యక్తి. గొయ్యి తీస్తున్నాడు అనమాట. టామ్ అండ్ హక్ వాచ్డ్ విత్ ఎక్సైట్మెంట్. టామ్ అనేటువంటి వ్యక్తి అలాగే హక్ అనేటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా అసలు ఏం చేస్తారు, వీళ్ళు ఈ నిధిని ఎక్కడ దాస్తున్నారు అనేటువంటి విషయాన్ని చూస్తున్నారు. తన కళ్ళ ముందు జరిగేటువంటి విషయాలన్నీ చూస్తూ చాలా ఉత్సాహంతో దాన్ని వాచ్ చేస్తూ ఉన్నారనమాట అక్కడ జరిగేటువంటి విషయాన్ని. There was a real treasure downstairs. $600 was wonderful treasure for two young boys.
వీళ్ళు అనుకుంటున్నారనమాట ఇది నిజమైనటువంటి నిధి అంటే ఇదే దగ్గరగా $600 అనేటువంటిది ఉన్నది ఈ ట్రెజర్ మనం అని చెప్పి ఇద్దరు బాయ్స్ కూడా అనుకుంటున్నారనమాట. ఇది గొప్పదైనటువంటి నిధిది అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. సడన్లీ ఇంజిన్ జో స్టాప్ డిగ్గింగ్. సడన్గా ఏం చేశాడంటే ఇంజిన్ జో అనేటువంటి వ్యక్తి ఆ తవ్వడాన్ని ఒకసారిగా సడన్గా ఆపేశాడనమాట. దెర్ వాజ్ సంథింగ్ హియర్ దట్ ఐ థింక్ ఇట్ ఈజ్ ఏ బాక్స్. సడన్గా తవ్వుతున్నటువంటి వ్యక్తి ఆపేశాడు. ఆపితే దాంట్లో అతను చెప్తున్నాడు అనమాట, ఇక్కడ ఏదో ఉంది బాక్స్ అని చెప్పి అతను అన్నాడు. అండ్ హీ ఫౌండ్ అండ్ ఓల్డ్ బాక్స్ అండ్ ఓపెన్డ్ ఇట్. ఎలాగైతే అక్కడ ఉన్నటువంటి పెద్ద బాక్స్ అనేటువంటి కనిపించింది, ఆ బాక్స్ తీశారనమాట. పాత బాక్స్ అది ఓపెన్ చేశారు. ఇది దీంట్లో ఉన్నటువంటి పారాగ్రాఫ్లో చూడండి. ఈ పారాగ్రాఫ్లో మనకు కనిపిస్తుంది ఏంటంటే ఇక్కడ ఇంజిన్ జో అనేటువంటి వ్యక్తి అలాగే తన అసిస్టెంట్ అయినటువంటి డర్టీ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిధిని దోచుకున్నటువంటి తర్వాత దాన్ని దాచడానికి వెళ్ళినటువంటి సందర్భం ఇది కనిపిస్తుంది మనకి. అయితే అదే ప్లేస్లో మనకి ఎవరెవరు కనిపిస్తున్నారంటే హకిలిబెర్రీ ఫిన్, టామ్ అనేటువంటి వ్యక్తులు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఇంజిన్ జో అనేటువంటి వ్యక్తిని చూసినప్పుడు అతని మాట వినపడినప్పుడు వీళ్ళు చాలా భయపడిపోయారు. మొఖాలన్నీ కూడా వైట్గా అయిపోయినాయి, తెల్లబోయారు అంటాం కదా మనం, ఆ విధంగా. అయితే వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు, ఆ డర్టీ మ్యాన్, ఇంజిన్ జో అనేటువంటి వ్యక్తి. ఆ దోచుకున్నటువంటి దాన్ని అక్కడ దాచాలనుకున్నారు వాళ్ళు. అయితే అక్కడ ఒక ఫైర్ ప్లేస్ ఉంది, అంతేకాకుండా ఒక గొయ్యి తీసి దాంట్లో పెట్టాలనుకున్నారు. ఇంజిన్ జో అనేటువంటి వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి నైఫ్ తోటి తవ్వడం, ఆ గోతులో పెట్టాలని చూడటం, వీళ్ళిద్దరూ కూడా చాలా ఎక్సైట్మెంట్ తోటి దాస్తున్నటువంటి నిధిని కనుగొనటం జరుగుతుందన్నమాట. చూస్తున్నారు వీళ్ళు. సడన్గా ఇంజిన్ జో అనేటువంటి వ్యక్తి తవ్వడం ఆపేశాడు. కారణం ఏంటంటే అక్కడ ఏదో ఆ తవ్వుతున్నటువంటి ప్లేస్లో ఒక బాక్స్ అనేటువంటిది కనిపించింది అతనికి. అది చాలా పురాతన కాలంకి సంబంధించినటువంటి బాక్స్ అనమాట. దాన్ని కనుగొనటమే కాదు, తర్వాత దాన్ని ఓపెన్ చేశాడనమాట. ఇది ఈ పాసేజ్లో ఉన్నటువంటి విధానం. దీంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ చూద్దాం చూడండి. ద బాయ్స్ ఫేసెస్ బికేమ్ వైట్. అక్కడ ఉన్నటువంటి బాయ్స్ ఫేసెస్ అనేవి కూడా వాళ్ళ ముఖాలు తెల్లగా అయిపోయినాయి. ఎందుకు తెల్లగా అయిపోయినాయి అంటే దే కవర్డ్ దేర్ ఫేసెస్ విత్ వైట్ పౌడర్, దే ఆర్ ఎఫ్రైడ్, దే ఆర్ క్యూరియస్. ఇక్కడ చూడండి, వాళ్ళు ముఖాన్ని వైట్ పౌడర్ తోటి కవర్ చేశారు. ఇంకా రెండవది వాళ్ళు భయపడ్డారు. మూడవది వాళ్ళు అత్యుత్సాహంగా ఉన్నారు అనేటువంటి దాని గురించి ఇక్కడ చెప్తున్నాను మనం. వాళ్ళ ముఖాలు తెల్లగా అవడానికి కారణం ఏంటి అంటే మొట్టమొదటిగా ఇంజిన్ జో అనేటువంటి వాయిస్ ఎప్పుడైతే విన్నారో వాళ్ళ ముఖాలన్నీ కూడా తెల్లగా అయిపోయినాయి. ఎందుకంటే వాళ్ళు భయపడ్డారు. ఆ క్రూరమైనటువంటి వ్యక్తి ఇక్కడే ఉన్నాడు రా బాబు అని చెప్పి వాళ్ళు భయపడ్డారు. అందుచేత దే ఆర్ అఫ్రైడ్ అనేటువంటిది ఆన్సర్ రాయాలి ఫస్ట్ దానికి. ఇక రెండవ దాంట్లో చూస్తే మనం వై డిడ్ ఇంజిన్ జో స్టార్ట్ డిగ్గింగ్ నియర్ ద ఫైర్ ప్లేస్. వై డిడ్ ఇంజిన్ జో స్టార్ట్ డిగ్గింగ్ నియర్ ద ఫైర్ ప్లేస్. ఆ ఫైర్ ప్లేస్ దగ్గర ఇంజిన్ జో అనేటువంటి వ్యక్తి ఎందుకు తవ్వడం ప్రారంభించాడు? ఆ ఫైర్ ప్లేస్ దగ్గర ఇంజిన్ జో అనేటువంటి వ్యక్తి ఎందుకు తవ్వడానికి ప్రారంభించాడంటే తన దగ్గర ఉన్నటువంటి నిధి ఏదైతే ఉందో, తన దగ్గర ఉన్నటువంటి బ్యాగ్ ఏదైతే ఉందో దాన్ని దాచడానికి అతను తవ్వాడనమాట. టు హైడ్ దేర్ బ్యాగ్ ఆఫ్ సిల్వర్ కాయిన్స్. ఆ సిల్వర్ కాయిన్స్ ఉన్నటువంటి బ్యాగ్ ఏదైతే ఉందో దాన్ని దాచడానికి అతను అక్కడ తవ్వడం మొదలుపెట్టాడు అనమాట. అంచేత మనం ఆన్సర్ ఏం రాయాలి దీనికి? టు హైడ్ దేర్ బ్యాగ్ ఆఫ్ సిల్వర్ కాయిన్స్ అనేటువంటిది రాయాలి. ఇక థర్డ్ క్వశ్చన్ చూద్దాం. వై వర్ టామ్ అండ్ హక్ ఎక్సైటెడ్ త్రూ దే వర్ అఫ్రైడ్ ఆఫ్ ఇంజిన్ జో. ఇక్కడ చూడండి, వై వర్ టామ్ అండ్ హక్ ఎక్సైటెడ్. టామ్ అనేటువంటి వ్యక్తి, హకిలిబెర్రీ ఫిన్ ఎక్సైట్మెంట్ తోటి ఉన్నారు. దో దే వర్ అఫ్రైడ్ ఆఫ్ ఇంజిన్ జో. ఇంజిన్ జో అనేటువంటి వ్యక్తి అంటే వీళ్ళకి భయం అయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్సైట్మెంట్తో ఉన్నారు. కారణం ఏంటో చెప్పాలి మనం. ఇంజిన్ జో అనేటువంటి వ్యక్తితో భయం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎక్సైట్మెంట్ అనేటువంటి దాంతో ఎందుకున్నారు అక్కడ అంటే అక్కడ నిజమైనటువంటి నిధి అనేటువంటి వాళ్ళు కనుగొన్నారు. అందుచేత భయం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దాచేటువంటి నిధిని చూశారు. తర్వాత ఆ నిధిని మనం సొంతం చేసుకోవచ్చు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అని చెప్పి ఒక ఎక్సైట్మెంట్ తోటి, అత్యుత్సాహంతో వీళ్ళు ఉండటం జరిగిందనమాట. ఇప్పుడు ఏం రాస్తామంటే దేర్ వాజ్ రియల్ ట్రెజర్. అక్కడ నిజమైనటువంటి నిధి అనేటువంటి దాన్ని వీళ్ళు చూశారు.
అందుచేత ఎక్సైట్మెంట్ తోటి ఉన్నారనమాట. దీనికి ఆన్సర్ ఏం రాయాలి? దేర్ వాజ్ రియల్ ట్రెజర్ అనేటువంటి ఆన్సర్ రాస్తే సరిపోతుంది. దేర్ వాజ్ రియల్ ట్రెజర్ అని. ఇక 4వది, వై డిడ్ ఇంజన్ జో ఫైండ్ వైల్ హీ వాజ్ డిగ్గింగ్? వాట్ డిడ్ ఇంజన్ జో ఫైండ్ వైల్ హీ వాజ్ డిగ్గింగ్? ఇక్కడ ఇంజన్ జో అనేటువంటి వ్యక్తి తవ్వుతూ ఉన్నప్పుడు ఏమి కనుగొన్నాడు? ఇంజన్ జో అనేటువంటి వ్యక్తి ఫైర్ ప్లేస్ దగ్గర ఏం చేస్తున్నాడంటే తవ్వుతున్నప్పుడు అతను ఏం కనుగొన్నాడంటే ఒక బాక్స్ అనేటువంటిది, హీ ఫౌండ్ అన్ ఓల్డ్ బాక్స్. అతను ఒక బాక్స్ అనేటువంటి దాన్ని కనుగొన్నాడు. ఇది దీని ఆన్సరు అన్ ఓల్డ్ బాక్స్ కానీ లేకపోతే ఈ బాక్స్ కానీ రాస్తే సరిపోతుంది దీనికి ఆన్సరు. తవ్వుతూ ఉండగా ఆ తవ్వుతున్నటువంటి ప్లేస్లో అతనికి ఒక బాక్స్ అనేటువంటిది కనిపించింది. దాన్ని తీశారు, బయటికి తీసి దాన్ని ఓపెన్ చేశారు. ఆ పారాగ్రాఫ్లో ఉంది మనకు అది. అన్ ఓల్డ్ బాక్స్ అనేటువంటిది ఒకటి రాయాలన్నమాట ఇక్కడ. ఇక లాస్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్ చూడండి. అండ్ రైట్ ద నౌన్ ఫామ్ ఆఫ్ వెబ్ టెర్రిఫైడ్. టెర్రిఫైడ్ అనేటువంటి వెబ్కి మనం భయపడటం, భయానకం అనేటువంటిది ఏదైతే ఉందో దానికి నౌన్ ఫామ్ రాయమన్నారు మనకి ఇక్కడ. ఇది వెబ్, దీనికి నౌన్ ఫామ్ రాయాలి. దానికి ఆన్సర్ ఏమవుతుందంటే టెర్రర్ అనేటువంటిది అవుతుంది అనమాట. ఏంటిది? టెర్రర్ అనేటువంటిది అవుతుంది. టెర్రిఫైడ్ అనేటువంటి దానికి నౌన్ ఫామ్ అనమాట. ఈ విధంగా ఈ పాసేజ్ సంబంధించినటువంటి ఆన్సర్లు మనం చేయాలి. ఈ చెప్పినటువంటి పాసేజ్ ఏదైతే ఉందో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. మీకు అర్థమైతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.